అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 18. ఇక స్టోరీలోకి వెళ్తే విక్రమ్ ల్యాప్టాప్ను తీసుకొని బాల్కనీలోకి వచ్చిన భాను ఆ ల్యాప్టాప్ వైపు చూస్తూ అర్జెంటుగా ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి, అవసరమైన ప్రతిసారి రావణ్ ల్యాప్టాప్ యూజ్ చేయవలసి వస్తుంది అని అనుకుంటూ ల్యాప్టాప్ ఆన్ చేసి తన మెయిల్లోకి లాగిన్ అయింది. భాను తన ల్యాప్టాప్ని హైదరాబాద్లోనే వదిలేయడంతో తనకు అవసరం ఉన్నప్పుడు విక్రమ్ ల్యాప్టాప్ను యూజ్ చేస్తుందన్నమాట. 10 నిమిషాల తర్వాత స్టడీ రూమ్ నుండి బెడ్రూమ్లోకి వచ్చాడు విక్రమ్. కానీ రూమ్లో భాను లేదు. భాను కోసం బయటకు వెళ్ళబోయిన విక్రమ్కి బాల్కనీలో నుండి భాను మాటలు వినిపిస్తుండడంతో ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు విక్రమ్. అప్పటికి కూడా భాను రూమ్ లోపలికి రాకపోవడంతో భానుని పిలవడానికి బాల్కనీలోకి వెళ్ళాడు విక్రమ్. అక్కడ చూసిన దృశ్యం విక్రమ్ మనసు చూపు రెండింటినీ కట్టిపడేసింది. గజిబిజిగా ఉన్న జుట్టును పెన్తో మెస్సీ బండ్ల వేసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని చుట్టూ ఉన్న పరిసరాలతో పని లేనట్టుగా చాలా కాన్సన్ట్రేషన్గా స్క్రీన్ వైపు చూస్తూ టైప్ చేస్తుంది భాను. భానుని అలా ప్లెజెంట్గా చూడడం మనసుకి హాయిగా అనిపించడంతో ఆ దృశ్యాన్ని కళ్ళ నుండా నింపేసుకునే పనిలో పడ్డాడు విక్రమ్. భానుని సరిగ్గా గమనించగా భాను వేసుకొని ఉన్నది తన టీషర్ట్ అనే అర్థమైన విక్రమ్కి లూజ్గా ఉన్న ఆ టీషర్ట్ అతి కష్టం మీద మోకాళ్ళ వరకు మాత్రమే కవర్ చేయగలుగుతుంది. విక్రమ్కి భానుని అలా చూస్తుంటే చిన్న పిల్లల చాలా ముద్దుగా అనిపించింది. టైప్ చేయడం పూర్తయిన తర్వాత అంతా ఒకసారి చెక్ చేసుకున్న భాను అనుకున్నది అనుకున్నట్టుగా ఉండటంతో సబ్మిట్పై క్లిక్ చేసింది. ఫైనల్లీ అని అంటూ తలను అటు ఇటు తిప్పుతూ బద్ధకంగా వేలు విడుచుకుంటూ తల తిప్పి పక్కన చూసిన భానుకి డోర్ దగ్గర నించొని తన వైపే చూస్తున్న విక్రమ్ కనిపించాడు. భాను విక్రమ్ వైపు సూటిగా చూడటంతో తను తాను సంభాళించుకొని ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ భాను దగ్గరికి వచ్చాడు విక్రమ్. ఏం లేదే, ఊరికి కూర్చున్నా అని అంది భాను. విక్రమ్ నమ్మనట్లుగా ల్యాప్టాప్ వైపు చూస్తుండడంతో ఏంటి రాక్షసుడు ఇలా డౌట్గా చూస్తున్నాడు, కొంపదీసి నేనేం చేశానో తెలిసిపోయిందా అని అనుకుంది భాను. ఏం లేదా, ఇప్పటివరకు ఏదో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నంత కాన్సన్ట్రేషన్గా చూస్తున్నావు అని అన్నాడు విక్రమ్. అప్పటి వరకు విక్రమ్కి ఏం చెప్పాలని ఆలోచిస్తున్న భానుకి విక్రమ్ ఇంటర్వ్యూ అనగానే బుర్రలో టింగ్మని ఒక ఐడియా వెలిగింది. అవును, ఇంటర్వ్యూ కోసమే చూస్తున్నా అని అంది. విక్రమ్ అర్థం కానట్టు చూస్తుండటంతో ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నా అని అంది భాను. భాను చెప్పింది విన్న విక్రమ్ ఒక ఐబ్రోని పైకి లేపి చూస్తూ, ఈ విక్రమాదిత్య వైఫ్ అయి ఉండి పార్ట్ టైం జాబ్ కోసం చూస్తావా అని అన్నాడు విక్రమ్. నువ్వు ద గ్రేట్ విక్రమాదిత్య అయి ఉండొచ్చు, బట్ నేను కేవలం భానుమతిని మాత్రమే అని అంది భాను. అంటే నా దగ్గరున్న డబ్బు నీది కాదా అని అన్నాడు విక్రమ్. అబ్సల్యూట్లీ నాట్, ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ ఐ కెన్ ఎర్న్ మై సెల్ఫ్ అని అన్న భాను డల్ వాయిస్తో నేనెవరికీ భారం అవ్వదలుచుకోలేదు అని అంది భాను. భాను అన్న ఆ మాటకు స్టన్ అయ్యాడు విక్రమ్. ఆ మాటతో విక్రమ్ మనసు మెలిపెట్టినట్లయింది. కానీ అవేవీ బయటకు కనపడనివ్వకుండా విక్రమ్ తన వాయిస్లోని మాడ్యులేషన్ని మార్చి మాట్లాడుతూ, హో అంటే నాకు సంబంధించినవేవి నీకు వద్దా అని అంటూ ముందుకు వచ్చిన విక్రమ్ భానుని తన చేతులతో వాల్కి మధ్య లాక్ చేశాడు. విక్రమ్ సడన్గా అలా లాక్ చేయడంతో భాను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏం చేస్తున్నావు అని అంటూ తన చేతిలో ఉన్న మొబైల్ ఇంకా ల్యాప్టాప్ను విక్రమ్కి అడ్డంగా పెట్టింది. అలా అయితే నా షర్ట్ నాకు ఇచ్చేయి అని అన్నాడు విక్రమ్. విక్రమ్ ఏమన్నాడో అర్థం కాని భాను అయోమయంగా చూస్తూ, వాట్, నీ షర్ట్ నేను ఇవ్వడమేంటి అని అంది. విక్రమ్ మరింతగా ముందుకు వంగి, నాకు సంబంధించినవి నీవు కావు అని అన్నావుగా, మరి అలాంటప్పుడు నా షర్ట్ మాత్రం ఎందుకు, ఇచ్చేయి అని అన్నాడు. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, నీ టీ షర్ట్ నేను ఇవ్వడమేంటి, వెళ్ళి కబోర్డ్లో ఉంటాయి తీసుకో అని అంది భాను. నో, నాకు ఈ షర్ట్ మాత్రమే కావాలి, అది ఇప్పుడే ఇక్కడే కావాలి అని అన్నాడు. తను వేసుకొని ఉన్న టీషర్ట్ వైపు చూసిన భాను, ఓ నో, కంపెనీ నుండి ఫోన్ వచ్చేసరికి చేంజ్ చేసుకోవాలన్న విషయమే మర్చిపోయా, ఇప్పుడు ఈ రావణ్ దగ్గర బుక్ అయిపోయా అని అనుకుంది. ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆలోచిస్తుంది భాను. భాను సైలెంట్గా ఉండడం చూసిన విక్రమ్, ఐ వాంట్ మై షర్ట్ మై డియర్ వైఫ్ అని అన్నాడు. విక్రమ్ని పక్కకి నెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది భాను. భాను వెనకే వచ్చిన విక్రమ్ భాను చేతిని పట్టుకొని లాగడంతో బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న బెడ్పై పడిపోయారు ఇద్దరు.
విక్రమ్ భాను వైపు సూటిగా చూస్తూ, నువ్వు పార్ట్ టైం జాబ్ చేయడానికి వీల్లేదు అని చాలా స్థిరంగా అన్నాడు విక్రమ్. అంతే కాన్ఫిడెంట్గా ఇంపాసిబుల్ అని అంది భాను. ఓ అలాగా, అయితే నా షర్ట్ మాత్రం ఎందుకు అంటూ టీ షర్ట్ని పట్టుకోబోయాడు విక్రమ్. ఓయ్ నీకేమైనా తిక్కా, మాట్లాడితే టీ షర్ట్ ఇచ్చేయంటావేంటి అని అంది భాను. కానీ విక్రమ్ ఏం మాట్లాడకుండా షర్ట్ను పట్టుకున్నాడు. భాను విక్రమ్ చేతిని పట్టుకొని, ఓకే ఓకే నిన్ను పార్ట్ టైం జాబ్ చేయను అని అంది. విక్రమ్ గ్రిప్ లూజ్ అవ్వగానే, కానీ ఎగ్జామ్స్ తర్వాత జాబ్ చేస్తా అని అంది భాను. విక్రమ్ ఒక ఐబ్రోని పైకెత్తి చూస్తూ, పార్ట్ టైం జాబ్ వద్దు అంటే ఫుల్ టైం జాబ్ చేయమని కాదు అని అన్నాడు. విక్రమ్ ట్రై టు అండర్స్టాండ్, నాకు ఒకరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదు అని అంది. ఐఎమ్ యువర్ హస్బెండ్, అలాంటప్పుడు అది ఆధారపడడం ఎలా అవుతుంది అని అన్నాడు విక్రమ్. కావచ్చు, నువ్వు నా భర్తవే అయి ఉండొచ్చు, అంత మాత్రాన నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడంలో తప్పులేదుగా అని అంది భాను. భాను అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియని విక్రమ్ సైలెంట్గా ఉండిపోయాడు. ఇలా వాదిస్తూ ఉంటే విషయం ట్రాక్ తప్పుతుందని గ్రహించి, సరే అయితే నువ్వు జాబ్ చేయి, కానీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మన కంపెనీలో అని అన్నాడు విక్రమ్. అంతలో ఫోన్ రింగ్ అవుతుంటే కష్టంగా తల పైకెత్తి మొబైల్ వైపు చూసింది భాను. కాల్ ఐడీలో చీఫ్ జేడీ అని కనిపించడంతో మొబైల్ కోసం చేయి చాపింది. కానీ విక్రమ్ భానుని కదలనివ్వలేదు. అర్జెంట్ కాల్ అని అంది భాను. నాకు ఆన్సర్ చెప్పిన తర్వాత ఫోన్ ఆన్సర్ చేయి అని అన్నాడు విక్రమ్. కాల్ కట్ అయిపోతుందేమో అని భయపడిన భాను, రాక్షసుడా అని అనుకుంటూ ఓకే అని అంది. ఏంటి, దేనికి ఓకే అని అడిగాడు విక్రమ్. నీ కంపెనీలో జాబ్ చేస్తాను అని చెప్పింది భాను. మరి అంటూ భాను షర్ట్ వైపు చూపించాడు విక్రమ్. సరే, నీకు సంబంధించినవన్నీ నావి కూడా సరేనా అని అంది భాను. గుడ్ గర్ల్ అని పక్కకి జరిగాడు విక్రమ్. కాల్ కట్టయ్యే సమయంలో కాల్ లిఫ్ట్ చేసి బయటకు వెళ్ళిపోయింది భాను. నీలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని నేను దూరం చేస్తాను అంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం వేకప్ కాల్ ఇస్తున్నట్టుగా సూర్యకిరణాలు తట్టి లేపడంతో నిద్రలేచింది భాను. నిద్రమత్తులో సగం తెరిచిన కళ్ళతో తల తిప్పి చూసిన భానుకి పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న విక్రమ్ కనిపించాడు. గ్లాస్ డోర్స్ నుంచి లోపలికి పడుతున్న ఉదయపు కాంతికి విక్రమ్ ముఖం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. విక్రమ్ని చూసిన భాను ముఖంలో చిన్న చిరునవ్వు క్షణం పాటు మెరిసి వెంటనే మాయమైపోయింది. నిద్రమత్తులో జోగుతున్న మెదడుకి సడన్గా మత్తు వదిలినట్టు తల విదిలించి బెడ్ దిగింది భాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు విక్రమ్. హడావడిగా రెడీ అవుతున్న భానుని చూసిన విక్రమ్, ఇట్స్ వీకెండ్ అని అన్నాడు. వెనక్కి తిరిగి విక్రమ్ వైపు చూస్తూ, ఈ వీకెండ్స్ మీకు, మా స్టూడెంట్స్కి కాదు అని చెప్పి రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వెళ్తూ ఆగి వెనక్కి తిరిగిన భాను విక్రమ్ వైపు చూస్తూ, ఈరోజు మధ్యాహ్నం నాకు క్లాసెస్ లేవు, నేను సుమ్న కలిసి గణేష్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయింది భాను. భాను అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి అవ్వడంతో విక్రమ్కి భాను తనను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది అని అనుకున్నాడు. కాలేజ్లో ఆ రోజు మధ్యాహ్నం క్లాసెస్ లేవు అని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత భాను సుమ్న క్యాంటీన్లో లంచ్ చేసేసి గణేష్ వాళ్ళ ఊరికి బయలుదేరారు. భాను సుమ్నాని తీసుకొని గణేష్ వాళ్ళ ఊరికి వచ్చింది. వాళ్ళు అక్కడికి వెళ్ళే సమయానికి గణేష్తో పాటుగా ఇంకా కొంతమంది పిల్లలు కలిసి ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు. భాను కార్ దిగగానే, అక్కా అంటూ పరిగెత్తుకుంటూ భాను దగ్గరికి వచ్చాడు గణేష్. గణేష్ని చూసి నవ్వి, అమ్మ ఎక్కడుందిరా అని అడిగింది భాను. అమ్మ నాన్న బొమ్మలు చేస్తున్నారు అని చెప్పాడు గణేష్. వెళ్దాం పదా అని భాను అనగానే ఆనందంగా పరిగెడుతూ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొని వచ్చాడు గణేష్. భాను గణేష్ వాళ్ళ అమ్మ సుజాతతో మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి చెట్టు దగ్గర కూర్చున్నారు. అప్పటి వరకు ఆడుతూ ఉన్న పిల్లలందరూ సైలెంట్ అయిపోవడంతో భాను వాళ్ళని మాట్లాడిస్తూ, ఏమైంది, ఎందుకు సైలెంట్ అయిపోయారు అని అంది భాను. అయినా వాళ్ళు ఏమీ చెప్పకపోవడంతో, సరే మనం అందరం కలిసి ఆడదామా అని అంది భాను. అయినా వాళ్ళు అలానే ఉండటంతో, గణేష్ మాకు మీ ఊరు చూపించవా అని అంది. సుమన భాను వైపు వద్దు అన్నట్టుగా చూడగా, పర్లేదు అని సైగ చేసింది భాను. పిల్లలందరితో పాటుగా ఊరు చూడ్డానికి వెళ్ళారు భాను సుమన. వాళ్ళతో పాటు ఒకరిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఆ ఊరు చిన్నది అవ్వడంతో అక్కడ స్కూల్ సదుపాయం కూడా లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు ఇంటిలోనే ఉంటూ వారి తల్లిదండ్రుల నుండి పారంపర్యంగా వస్తున్న చేతి వృత్తిని నేర్చుకుంటూ కాలం గడిపేస్తున్నారు అని చెప్పాడు
వాళ్ళతో పాటు వచ్చిన వారిలో ఒకరు. ఆ ఊరు గురించి చెప్తూ చెప్తూ పిల్లలందరూ కూడా బాగా మాట్లాడడం మొదలుపెట్టారు. అలా చూస్తూ ఊరి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వచ్చారు. ఆ చెరువులోకి రాళ్ళు విసురుతూ నాది ఎక్కువ దూరం అంటే నాది ఎక్కువ దూరం వెళ్తుంది అని పోటీ పడుతున్నారు ఆ పిల్లలు. వాళ్ళని చూసి నవ్వుతూ చూస్తుంది భాను. అంతలో ఒక పిల్లాడు, అక్క చూసావా, నేను విసిరింది ఎక్కువ దూరం వెళ్ళింది అంటూ భాను చేయి పట్టుకున్నాడు. వెంటనే చేతిని వదిలేసి సారీ అక్క అని అన్నాడు. భాను ఆ పిల్లాడు ముందు కూర్చొని ఎందుకు సారీ అని అంది. అది నేను నిన్ను ముట్టుకున్నానుగా, నీకు కోపం వస్తుందేమో అని, అందుకే అని అన్నాడు ఆ పిల్లాడు. దీనికి ఎవరైనా సారీ చెప్తారా అని తన చేతిని ముందుకు చాచి పట్టుకో అని అంది భాను. అయినా ఆ పిల్లాడు ఆలోచిస్తుంటే తానే ఆ పిల్లాడి చేతిని పట్టుకుంది. ఆ బాబు నవ్వుతూ భాను చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఏ పిల్లలైతే వాళ్ళని చూసి మాట్లాడడానికి కూడా భయపడ్డారో ఆ పిల్లలే భాను వాళ్ళతో నవ్వుతూ బోల్డ్ అని కబుర్లు చెప్తున్నారు. భాను వాళ్ళు చెప్పేవి అన్నీ వింటూ నవ్వుతూ వాళ్ళని ఆట పట్టిస్తోంది. అది చూసిన సుమన భానుతో, నువ్వు ఎప్పుడు సీరియస్గా ఉంటూ నీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని అందులోకి ఎవ్వరూ రావడం ఇష్టం లేదు అన్నట్టుగా ఉంటావు అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు వీళ్ళతో నువ్వు ఇంత ఫ్రీగా ఉండటం చూశాక నేనెవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా ఉంది అని అంది సుమన. భాను సుమన వైపు చూసి మాట్లాడుతూ, అందరూ అన్ని ఇష్టపడి చేయరు, కొన్ని ఇష్టం లేకపోయినా చేయక తప్పదు అని అంది భాను. భాను అన్న ఒక్క మాటతో భాను కొన్ని విషయాలకు కావాలని దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది అని అర్థం చేసుకుంది సుమన. ఆ ఊరిని తిరిగి చూస్తున్న సమయంలో భాను ఫోన్ రింగ్ అయింది. కాల్ ఆన్సర్ చేసిన భాను 2 minutes అని చెప్పి, సుమన నేను ఇప్పుడే వస్తాను అని చెప్పింది భాను. ఎక్కడికి అని అడిగిన సుమనతో, నథింగ్, నువ్వు తర్వాత పిల్లలతో పాటురా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది భాను. భాను గణేష్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అక్కడ అటువైపు తిరిగి నుంచొని గణేష్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి. అక్కడ నుంచొని ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి జేడి అని పిలిచింది భాను. వెనక్కి తిరిగి చూసిన వ్యక్తిని చూసిన భాను అనుమానంగా చూస్తూ మీరిక్కడ అని అంది. సేమ్ ఎక్స్ప్రెషన్తో అదే నేను అడగాలని అనుకుంటున్నా అని అన్నాడు అద్వై. ఈ అమ్మి మాకు సాయం చేస్తానికి వచ్చింది, చాలా మంచిది సారు అని అంది గణేష్ వాళ్ళ అమ్మ సుజాత. హో వెరీ గుడ్ మిస్ భాను అని అన్నాడు అద్వై. చిన్నగా నవ్వి థ్యాంక్ యూ మాస్టర్ అని అంది భాను. మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అంది భాను. అది నిన్న ఒక లైవ్ స్ట్రీమింగ్ చూశాను, అప్పుడే నాకు ఈ ఊరి గురించి నాకు తెలిసింది. అందులో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. అందులోనూ వుడ్ కార్వింగ్ నా హాబీ కూడా. దాంతో వీళ్ళ దగ్గర నాకు కావలసిన మెలకువలు నేర్చుకుంటూ నాకు వీలైన హెల్ప్ చేయొచ్చు అనిపించింది. అందుకే డైరెక్ట్గా చూసి మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు అద్వై. భాను చేతిని పట్టుకునున్న గణేష్ మాట్లాడుతూ లైవ్ స్ట్రీమింగ్ చేసింది అక్కే అని అన్నాడు. అవునా, నేను లైవ్ స్ట్రీమింగ్ చేసింది నువ్వా అని అన్నాడు అద్వై తనకు ఏమీ తెలియనట్టుగా ఆశ్చర్యంగా నటిస్తూ. భాను గత కొన్ని సంవత్సరాలుగా ఒక టూరిజం కంపెనీలో వర్క్ చేస్తూ ఉంది. ఆ కంపెనీ తరపున వివిధ ప్లేసెస్ గురించి లేదా అక్కడ సంస్కృతి, ఫుడ్ హ్యాబిట్స్, పరంపర, చరిత్ర వంటి విషయాల మీద ఆర్టికల్స్ రాయడం లేదా ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద లైవ్ స్ట్రీమింగ్ని చేస్తూ ఉంటుంది. భాను లైవ్ స్ట్రీమింగ్ చేసే సమయంలో తను ఏ విషయం గురించి అయితే చెప్పాలి అనుకుంటుందో దాని గురించి మాత్రమే చెప్తుంది. ఎప్పుడు ఎక్కడ తన ముఖం కనపడనివ్వదు. ఆ విషయం గురించి ముందుగానే కంపెనీతో అగ్రిమెంట్ తీసుకుంది భాను. అదేమీ అంత పెద్ద విషయం కాదు సార్, ఇది నాకు జస్ట్ ఒక హాబీ అంతే అని అంది భాను. హో దట్స్ కూల్ అని అన్నాడు అద్వై.